నినాదంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల్లోనూ కూడా ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శర్మదారెడ్డి గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ప్రప్రథమంగా సామాన్య ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరుని అభిశంసించే విధంగా ఉన్నటువంటి తీరు రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఓటుకు సంబంధించినటువంటి అవకాశాలు చెప్తే ఆనాడు ఎన్నికల కమిషన్ కానీ చాలామంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నమ్మలేదు. అయితే కర్ణాటకలోని మహదేవపురం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఒక పార్లమెంటులో వారి యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగినటువంటి ఎన్నిక, అక్కడ జరిగినటువంటి అవకాశాలని అన్ని కూడా చూపించారు. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ సంఘాత్మకంగా పనిచేయవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వం 2023లో కొన్ని అమెండ్మెంట్ చేసింది. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ సభ్యులు కానీ నియామకం జరిగేటప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ఈజ్ నామినీ ఎవరో ఒకరు ఉండేవారు. దాన్ని 23లో అమెండ్మెంట్ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ జడ్జిలు కానీ లేకుండా వీళ్ళే చేసేటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేసుకునేటువంటి పరిస్థితి చేసి 24కి ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్తగా ఇద్దరిని అపాయింట్ చేశారు. వాళ్ళు ఈ దేశంలో 7 ఫేసెస్లో ఎన్నికలు పెట్టారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు ఒకలాగా, ప్రతికూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకలాగా 7 ఫేసుల్లో ఎన్నికలు నిర్వహించి చాలా అవసరం చేశారు. దానికి సంబంధించి ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు కొన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. నేను మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాలు పనిచేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో స్పీచ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రతి నియోజకవర్గంలోనూ ఆన్ యావరేజ్ 30,000 ఓట్లు కొత్తగా చేరారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి అవకాశం దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మేము బీహార్లో రాహుల్ గాంధీ గారు ఒక ఓటర్ అభియాన్ యాత్ర అనేటువంటి పెట్టడం జరిగింది. ఓటర్లందరినీ కలవడం జరిగింది. అవేర్నెస్ క్యాంపెయిన్గా దీన్ని మేము నిర్వహిస్తున్నాం కంపల్సరీగా ఈ ప్రభుత్వం. ఎందుకంటే మాకు ప్రధానమంత్రి గారు ఎన్నిక మీద కూడా నాకైతే నేను ఢిల్లీలో మాట్లాడాను. ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు సుమారు 5 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చింది. మొన్న 3వసారి కంటెస్ట్ చేసినప్పుడు 1 లక్ష ఓట్లతోటే గెలిచినటువంటి పరిస్థితి. అది కూడా మాకు అనుమానం ఉంది, మ్యానిపులేషన్ జరిగింది. ఎందుకంటే 5వ రౌండ్లోనూ 6వ రౌండ్లోనూ మా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదో జరిగిందనేటువంటి అనుమానం ఉంది. సో అనుమానానికి తగ్గట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు రాహుల్ గాంధీ గారు చూపించారు. ఓటర్ లిస్టులో ఎక్కడైతే డెడ్ అని ఎలక్షన్ కమిషన్ చెప్పిందో వాళ్ళందరినీ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి ఢిల్లీలో వాడుతుంటే టీ తాగినటువంటి పరిస్థితి. ఈ దేశం యొక్క దుస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దుస్థితి. ఎలక్షన్ కమిషన్ అనేటువంటి దాని డ్యూటీ యాజ్ పర్ ది యాక్ట్ ఓటరా కాదా, ఓటర్ అయితే ఏ విధంగా ఓటు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏ విధంగా రిజెక్ట్ చేయాలనేటువంటి చూడాలి. కానీ ఒక పౌరుని యొక్క పౌరసత్వాన్ని వాళ్ళు చేయలేదు. పౌరసత్వం చూడడానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఉంటుంది. నేను ఓటరా కాదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చూడాలి. అది కాకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఓటర్ ఐడి కార్డుని ఒప్పుకోక, లేదా రేషన్ కార్డును ఒప్పుకోక 5 మౌలికమైనటువంటి అంశాలు ఏవైతే ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఇంక్లూడింగ్ ఆధార్ ఉందో దాన్ని ఒప్పుకోలేదు. ఆధార్ కార్డు చాలా మంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నారు. వాళ్ళ తండ్రి గారు ఆయన ఎవరితో గ్రామాలలో ఆధార్ ఉన్నటువంటి పరిస్థితులు పాత జనరేషన్ కావాలని చెప్తున్నారు. అదేవిధంగా అనేకమైనటువంటి అవకాశం ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా అన్ని గ్రామాలు చూస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం.